హాయ్ అండి, వెల్కమ్ టు మామాస్. వాయిస్ బాగాలేదు, ఫేవరిష్ ఉంది, అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాయిస్ కూడా రావట్లేదు, ఎందుకంటే ఓవర్ హిట్ ఓవర్ వర్క్ వల్లండి. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. సండేస్ చేస్తున్నాం, నైట్ 10:30 వరకు చేస్తున్నాం, మార్నింగ్ పాపం 8కే వస్తున్నారు మా వాళ్ళు. అందువల్ల కాకపోతే అంటే ఒక్క సాటిస్ఫాక్షన్ ఏంటంటారా, ఇదిగోండి ఇలా డ్రెస్సెస్ చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇది వచ్చినప్పటికీ సత్య గారని వాడు బాబదండి అమ్యూ, తనకి ఎంగేజ్మెంట్కి అంటే వాళ్ళు పెద్ద పాపకు చేశాను, ఇప్పుడు వచ్చినప్పటికి చిన్న పాపకి అనమాట. ఇది వచ్చినప్పటికి వెల్కమ్ డ్రెస్ క్లాత్ తీసుకున్నాం. 5 మీటర్స్ లంగా క్లాత్, బెనారస్ క్లాత్ ఇలా తీసుకున్నారండి. ఫస్ట్ పూజ దగ్గరకని ఇది వచ్చినప్పటికి నేను 2-in-1 కింద ఉంటుందని ఇలా స్కాలప్ ఇచ్చేసి హ్యాండ్కి ఇదిగోండి క్లాత్ ఉంది కాబట్టి ఇలా టక్స్ బుట్ట కనిపిస్తుంది కదా, ఇదంతా టిష్యూ క్లాత్. బెనారస్ బార్డర్ కూడా విత్ బార్డర్తో క్లాత్ అలా వచ్చింది అనమాట. మీటర్ 1000 రూపీస్ చెప్పారు, 5 మీటర్స్ తీసుకున్నారు. ఇది బార్డర్ కూడా ఇలా స్కాలప్ ఇచ్చాను. ప్లస్ చూడండి బ్యాక్ వచ్చేటప్పటికి ఈ బార్డర్ అటాచ్ చేసి పైన ఉంది కదా, ఈ బార్డర్ని నేను బ్యాక్ ఇచ్చేసాను, ఇలా స్టిచ్ చేసాను. మనం అవసరమైతే ఓనీ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది ఓనీ వచ్చేప్పటికి 1500 పడుతుంది. 5 మీటర్స్ క్లాత్ 5000 పడిందండి. క్లాత్ ఓనీ వచ్చినప్పుడు 1500 పడింది. మనకి ఏంటంటే 7.5లో మనకు డ్రెస్ రెడీ అయిపోతుంది. చూడండి పార్టీ వేర్లా ఉంది, ఫ్యాన్సీగాను ఉంది, రిచ్ లుక్ వచ్చింది. క్లాత్ కూడా చూడండి గేరా చాలా వచ్చింది, ఎందుకంటే 4 మీటర్స్ లంగాకి వాడేసాం. ఇది ఫస్ట్ వన్, చాలా ఉన్నాయండి అందుకని ఫాస్ట్గా చూపెడతాను. ఇది సెకండ్ వన్. ఇది వచ్చేటప్పటికి ఎంగేజ్మెంట్కి తర్వాత డ్రెస్ అనమాట, వెల్కమ్ డ్రెస్. ఇది కూడా అంటే కంచిపొట్టు లంగా అండి. ఈ లంగాకి వచ్చేటప్పటికి నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి అంటే ఫస్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి లంగా ఓని వేసుకుంటారు, ట్రెడిషనల్గా ఉండాలి పెళ్లి కూతురు కాబట్టి. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ యూజ్ చేయాలంటే ఇప్పుడు పిల్లలు అలా పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను దీన్ని కూడా ఇలా క్రాప్ టాప్ లా చేశాను. చూడండి ఎక్కువ గ్యాప్ కూడా లేదు, ప్లస్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేటప్పటికి డీప్ నెక్లో ఇచ్చాను వర్క్ అంతా. ఈ వర్క్ కూడా ఈ స్కాలప్ దగ్గర కూడా చూడండి డిఫరెంట్ వచ్చింది, చాలా డిఫరెంట్ ఉంది. హ్యాండ్కి వచ్చినప్పటికి లంగాలో బ్లౌజ్ వాడకుండా విడిగా క్లాత్ తీసుకున్నారు కాబట్టి కింద యాస్టీజ్ ఈ వెనకాల నెక్కుకైతే ఏ బార్డర్ వేసానో ఆ బార్డర్ వేసి పైన షోల్డర్ డౌన్ వేసి మళ్ళీ ఈ గ్యాప్లో స్ట్రైప్స్ వేయించానండి. ఇది వచ్చేప్పటికి మినిమం 10,000 పడుతుందండి ఏ సైజ్ కానీ. స్టార్టింగ్ సైజ్ పెరిగిన కొద్దీ ఇంకా కాస్ట్ పెరుగుతుంది అనమాట. అందరు కాస్ట్ చెప్పంటున్నారు, అన్నీ ఒకటి కొన్ని నేను చెక్ చేసుకునే టైం కూడా ఉండదు, గుర్తున్నంత వరకు చెప్తాను అనమాట. ఇది హ్యాండ్కి కూడా డ్రాప్స్ వేసాం. ఫ్రంట్ కూడా మనం ఓనీకి అయితే ఇలా ఒక్కవైపు వేసేస్తాం కదా, ఇలా 2 సైడ్స్ వర్క్ వేసాను చూడండి. ప్లస్ ఇలా ప్రిన్సెస్ కటింగ్ కుట్టించుకుంటే షేప్ బెల్ట్ లేకుండా మనకి క్రాప్ టాప్ అవుతుంది, లంగా ఓనీ అవుతుంది. ఇలా వేసుకుంటే లంగా ఓనీ ఫుల్ వేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా క్రాప్ టాప్. ఓనీ ఇలా వేసేసుకుంటే క్రాప్ టాప్ లా బాగుంటుందండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చీర పెడతాను కదా, తనకి శారీ తెచ్చుకుంది, పర్పుల్ కలర్ శారీ. ఇది నేను అదే కొన్ని చెప్తాను, టిప్స్ చెప్తాను. శారీలో కలరు, శారీలో బ్లౌజు అలానే హైలైట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది వచ్చేటప్పటికి ఈ చీరలో బార్డర్ ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ బార్డర్ని నేను ఇలా హైలైట్ చేశాను. ప్లస్ ఎంగేజ్మెంట్ కాబట్టి AS 2 లెటర్స్ వేసాను చూడండి. ఏ అంటే అమ్యూ, ఎస్ అంటే ఏం పేరు బాబు శ్రీధర సంథింగ్ ఎస్ చెప్పారు, అందుకని ఇద్దరు పేర్లు కలిసేటట్టు ఏలో ఎస్ వచ్చేటట్టు వేయించానండి. ఇదొక్కటి హైలైట్ అవ్వాలి కాబట్టి లవ్ సింబల్లో వేసాను ఎంగేజ్మెంట్కి అనమాట. ఇది రింగ్స్ మార్చుకునే టైంలో. ప్లస్ మిగతా అంతా హైలైట్ చేయాలంటే ఇదిగోండి, ఎందుకంటే ఈ శారీలో వచ్చినప్పుడు ఇలా బాక్సులు ఉందండి చూడండి, బాక్సెస్ లా ఉంది. అందుకని నేను వర్క్ మొత్తం మీకు సేమ్ గోల్డ్ కలర్ మీద గోల్డ్తో వర్క్ ఇదిగోండి ఇలా డైమండ్ లాగా కట్ వర్క్లో ఈ ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వేసాను. ఇలా చూడగానే రిచ్ లుక్ కనిపిస్తుంది చూడండి. అందులో డార్క్ కలర్ కదా, చాక్లెట్ కలర్ లాగా వైలెట్కి చాక్లెట్కి మధ్యలో ఉందండి ఈ కలర్. అందుకని ఇంకా ఎక్కువ హైలైట్, షైనింగ్, గ్లేజింగ్ ఇలా వస్తుంది అనమాట.
మనకు అంతే కదా, పెళ్లి కూతురు ఫస్ట్ శారీలో పెళ్లి వాళ్ళందరూ చూసేటప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రోజు శారీకి బాగా ఇస్తామండి, పెళ్లి కొడుకు వాళ్ళు పెట్టే శారీకి. అందుకని పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ వర్క్ కానీ మనం అంతే హైలైట్ అవ్వాలి. అట్లా అయితే ఆ లుక్ వేరు. బ్యానర్స్ మీద అన్నిటి మీద ఈ శారీనే ఉంటుంది కాబట్టి అది కూడా చెప్తుంది. చూడండి కింద డ్రాప్స్ కూడా అప్ అండ్ డౌన్ లాగా, ఎందుకంటే ఈ డైమండ్ కట్ వచ్చింది కదా, ఇలా వేసాను. ఇవి ఈ రెండిట్లోనూ చూడండి పెళ్లి కూతురు సూపర్ ఉంటుంది కదా, ఇలా వేస్తేనే చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేటప్పటికి వాళ్ళ మమ్మీకి చేసాం, వాళ్ళ సిస్టర్కి చేశానండి. వాళ్ళ సిస్టర్ది ఇది. తనకు వచ్చినప్పుడు తన మ్యారేజ్కి స్టిచ్ చేశాను నేను. తను ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చింది, ఐలైక్ అని. తనదండి. తనది వచ్చేటప్పటికి ఇలా కొంచెం ఫ్యాన్సీగా నెట్ యాడ్ చేశాను చూడండి, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒక టాప్స్, హ్యాండ్ అలానే ఉంది. ఇదంతా దగ్గర వరకు చూడండి, టైం పడుతుంది. ఈ నెట్ యాడ్ చేసిన సేమ్ కలర్ క్లాత్ మీద సేమ్ కలర్ నెట్. మనకి ఇలా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇదిగోండి, బ్యాక్ కూడా ఇక్కడ నెట్ యాడ్ చేశాను. ఇలాంటి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ కానీ ఇలా డిఫరెంట్ వర్క్స్ కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. కావాలనుకునే వాళ్ళు పిక్ తీసుకోవచ్చు అండి. ఈ చీర అది కొంచెం చిక్కుపడి జస్ట్ ఇప్పుడు వస్తున్నారండి పట్టుకెళ్ళటానికి, అందుకని ఒకసారి చూపించేస్తాను. ఇది ఫ్రంట్. రెండు శారీస్, రెండు లంగావోని సెట్స్ వచ్చినాయి. కావాల్సినవి పిక్స్ తీసుకోవచ్చు. ఇవి రెండు లంగావోని సెట్స్, ఇవి రెండు శారీస్. మమ్మీ శారీ సింపుల్ శారీ అని చూపించట్లేదు నేను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.